మానవులు చేస్తున్నటువంటి తప్పిదాలు, పాపాలు, పొరపాట్లకు అల్లా గనక పట్టుకుంటే భూమిపై ఎవరు మిగిలి ఉండరు. ఎవరుంటారు? ఎందుకంటే పాపము చెయ్యని వారు ఎవరూ లేరు. అల్లా ఖురాన్ గ్రంథంలో 6వ సూరా అన్ఆమ్ ఆయత్ నంబర్ 85లో అల్లా సుబ్హానహు వ తఆలా అంటున్నారు, 82లో, అల్లదీన ఆమను వలం యల్బసు ఈమానం బిజుల్మిన్ ఉలాయిక లహుముల్ అమను వహుం ముహ్తదూన్. ఎవరైతే విశ్వసించారో, తమ విశ్వాసంలో పాపాన్ని కలుషితమవ్వకుండా కాపాడుకున్నారు, వారే సఫలీకృతులవుతారు, జన్నతు స్వర్గాన్ని పొందుతారు. సహాబా ఈ ఆయత్ వినగానే అన్నారు, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఈ భూలోకంలో పాపము చెయ్యని వారు ఎవరున్నారు? ఎందుకంటే తమరు ఈ ఆయతలో అన్నారు, ఎవరైతే విశ్వసించి అందులో పాపము కలుషితం అవ్వకుండా చూసుకుంటారో వారే జన్నత్కి వెళ్తారు. అలాంటప్పుడు ఎవరు పాపం చేయని వారు ఉన్నారు ప్రవక్త? అల్లా మరొక ఆయత్ దింపారు. ఇప్పుడు ఇన్న షిర్క లజుల్మున్ అజీమ్ 31వ సూరా లుక్మాన్ ఆయత్ నంబర్ 13 దింపి అల్లా దాని యొక్క సమాధానం ఇచ్చాడు. జులుం అంటే పాపము అంటే సాధారణమైన పాపాలు కాదు, షిర్క్. షిర్క్ చేస్తే, మీ ఈమాన్లో విశ్వాసంలో షిర్క్ కలుషితం అవుతే అల్లా సుబ్హానహు వ తఆలా క్షమించాడు, వారు జన్నత్కి వెళ్ళరు.